సహకారంతో 72,000 ఓట్లపై చిలుకు మెజార్టీతో గెలుపు వెనుక 3,600 మంది కార్యకర్తలు సైనికుల్లా చేసిన కష్టం మరువలేనిదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా నిలవాలన్న దృఢ సంకల్పంతో ఏడాదికి 10 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తలకు భరోసానిస్తున్న నేపథ్యంలో సాయం కోరిన 308 మంది కార్యకర్తలకు అండగా ఆర్థిక సహాయ అందజేతగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుమార్తె శరణితో కలిసి పాల్గొని ఈ విడతలో ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున 76.25 లక్షల రూపాయల చెక్కులను కుమార్తె శరణి చేతుల మీదుగా అందజేశారు. మున్సిపల్ స్కూల్స్లో చదివే 15 స్కూల్స్లో పిల్లలకి చక్కగా ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ ఆన్ ముందు కాదు కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పాను. దానికి తగ్గట్టుగా 1,400 పట్టాలు ఎంతో 30 చేసే కనీసం 1,00,000 మెజారిటీ వచ్చినట్టుగా మనందరం ఇంక్లూడింగ్ నేను కూడా మనందరం వర్క్ చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మిగతా స్కూల్స్ కూడా మాడిఫై చేయడానికి నాకున్న గుడ్విల్తో నెల్లూరులో పుట్టి పెరిగి అనేక రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నారని అడిగాను. అయితే మీరందరూ ఏంటంటే రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ జరిగే గ్రోత్ని నాకు కూడా తెలియజేస్తుంటే నేను కూడా ఆ కాంట్రాక్ట్లు కావచ్చు, ఆ డోనర్స్ కావచ్చు, వాళ్ళతో మాట్లాడి చేస్తాం. పనిచేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు వారి వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఏదైతే నారాయణ సార్ దృష్టికి తీసుకొచ్చామో అంతా మన కోసం వెచ్చిస్తున్నటువంటి ఇటువంటి నాయకుడిని మనం అందరం కూడా ఏ విధంగా చూడాలో, ఆ నాయకుడి కోసం ఎలా పనిచేయాలో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి